నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వేగాన్ని పెంచేస్తున్నారు. ఒకదాని తరువాత ఒకటిగా క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో 2 భారీ సినిమాలు ఉన్నాయి. ఈ 2 చిత్రాలకు సంబంధించిన ఒక సంచలన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. క్రాక్, వీరసింహారెడ్డి లాంటి మాస్ బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ మరోసారి జతకట్టబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న బాలయ్య 111వ చిత్ర టైటిల్ గ్లింప్స్ ను జూన్ 10న ఆయన పుట్టినరోజు కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. వీరసింహారెడ్డిని మించిన పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్, అదిరిపోయే డైలాగ్స్ తో ఈ గ్లింప్స్ ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. ఈ గ్లింప్స్ తోనే సినిమా టైటిల్ ను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు. మరోవైపు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నారు. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్, బాలయ్య మార్క్ పవర్ఫుల్ యాక్షన్ కలబోసి ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి కూడా ఒక అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. జూన్ 10న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా సరికొత్త పోస్టర్ ను విడుదల చేయడమే కాకుండా షూటింగ్ విశేషాలను కూడా పంచుకోనున్నారని తెలుస్తోంది. ఈ 2 క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించి తెర వెనుక పనులు ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నాయి. జూన్ 10న వచ్చే అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకే రోజు 2 స్టార్ డైరెక్టర్ల సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రానుండడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ మరికొద్ది రోజుల్లోనే వెలువడబోతున్నాయి. బాలకృష్ణ నటించబోయే ఈ 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.